ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మనకిచ్చిన మరొక దినమును బట్టి స్తుతిస్తున్నాను. ప్రభు మన మధ్యలో ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల కార్యము జరిగిస్తూ ఉంటున్నాడు. నడుస్తున్న ప్రతి మార్గములో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటున్నాడు. క్షేమాభివృద్ధి కలిగిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఈ దినము దేవుడిచ్చిన వర్ధమానము వాక్య భాగం నుండి మనం ఒక్కసారి వాక్యంలోనికి మనం చూస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాలు మనం ఒక్కసారి చదివి ధ్యానిస్తే, శాశ్వతమైన కృపను మీకు చూపుచున్నాను అని ప్రభు అన్నాడు. ప్రభు కృపను చూపితే యెహోవా మీ ఎడల దయ చూపును అని రూతు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో మీకు చూపుచున్నానని, మీ ఎడల దయ చూపునని మనము లేఖన భాగం మనం చూస్తూ ఉంటాం. యెషయా భక్తుడు గొప్పగా ఈ మాటలను బోధించినట్టుగా, వివరించినట్టుగా, ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన కృపను మాకు చూపితే మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏమిటి, మనకు కలిగిన కృప ఏమిటి, ప్రభు మనకు ఆ కృపను మనకు చూపితే మన ఎడల ఏం జరుగుతుంది అని కొన్ని విషయాలు మనం చూస్తుంటే, కీర్తనకారుడు అంటున్నాడు 104వ కీర్తన 27వ వచనములో, తగిన కాలమందు ఆహారము ఇస్తాడు. హల్లెలూయా. మనం పోషించబడతామని లేఖనాలు సెలవిస్తున్నాయి. అలాగే రెండో విషయాలు మనం చూస్తున్నప్పుడు ఎజ్రా 9వ అధ్యాయము 8వ వచనంలో వెలిగించబడదాము అని చూస్తాం. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా దీపము వెలిగించువాడవు నీవే, చీకటిని ప్రకాశమైన వెలుగుగా వెలిగించువాడవు నీవే అని. నాలో ఒక వెలుగుంది, ఆ వెలుగు ప్రభువే. నిజమైన వెలుగుంది, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారే. ఆ వెలుగు మన ఎడల వెలిగిస్తాడట. మూడోది మనం చూస్తున్నప్పుడు కీర్తనకారుడు 89:17వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, మనము హెచ్చించబడతామట. దేవుని కృపను బట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన ఆ కృపను బట్టి మనం హెచ్చించబడదామని లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. కనుక దేవుడు శాశ్వతమైన కృపతో మీకు చూపును, మీ ఎడల దయ చూపునని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రార్థన చేసుకుంటాము. మహాగణుడా, మహనీయుడా, నా యేసయ్య, నా పరిశుద్ధాత్ముడా, నీకు మహిమ కలుగును గాక. తండ్రి, ఈ సమయమును బట్టి స్తుతిస్తున్నాను ఆయన. తండ్రి యేసయ్య, మీరు ఇచ్చిన ఈ మాటను బట్టి స్తుతిస్తున్నాను ఆయన. నేను ఇచ్చిన వాక్కును బట్టి స్తుతిస్తున్నాను ఆయన. మీరు ఇచ్చిన ప్రవచనకరమైన శ్రేష్టమైన అయా నీ వాక్య భాగమును బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. శాశ్వతమైన కృపతములో ప్రేమించుచున్నాని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. పోషించే దేవుడవు, వెలిగించే దేవుడవు తండ్రి. అయ్యా, అనేక చెనుల కంటే హెచ్చిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. ద్వితీయోపదేశ కాండం 28:1 వచ్చిన ప్రకారం హెచ్చించే దేవుడిగా ఉంటున్నావు. ఆశీర్వదించి దీవించండి. ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరికీ దీవనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యపరంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.